దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుండగా తెలంగాణలో మాత్రం నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లినే కన్న కొడుకు కడతీర్చాడు. నడి రోడ్డుపై నరికి చంపాడు ఓ పుత్రరత్నం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్కు చెందిన చదరం కుమారస్వామి, రేణుక దంపతులకు 2 కొడుకులు. కుమారస్వామి 15 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. దీంతో తల్లి రేణుకనే కుమారులిద్దరినీ పోషించింది. చిన్న కొడుకు విజయ్ హైదరాబాద్ లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతకు ముందే తల్లి కొడుకులకు ఆర్థిక లావాదేవీల దగ్గర గొడవలు జరుగుతుండే. ఈ క్రమంలోనే వివాహమైన తర్వాత నుంచి ఆ గొడవలు మరింత పెరిగాయి. తాను చెప్పిన మాట వినడం లేదని తల్లి మందలించడంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లో శుక్రవారం జరిగింది. అజయ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని 2 ఏళ్ల క్రింద ప్రేమ వివాహం చేసుకున్నాడు. తల్లి రేవతికి కొడుకుతో పాటు కోడలితో తరచూ గొడవలు జరుగుతుండటంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం సాయంత్రం రేవతి, అజయ్ మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అజయ్ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్రంగా గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి సిఐ రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు గ్రామస్తులు అంటున్నారు. నిందితుడు అజయ్ పరారీలో ఉన్నాడని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.